లక్షల మంది ప్రాణాలు తీసిన ఒక రాజు తర్వాత ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మహానుభావుడిగా ఎలా మారాడు? యుద్ధ భూమిలో ఒక రోజు అశోకుడు చూసిన దృశ్యం అతని జీవితాన్నే మార్చేసింది. ఆ క్రూర రాజు ఎలా ధర్మ అశోకుడు అయ్యాడో ఈరోజు తెలుసుకుందాం. అశోక మౌర్య సామ్రాజ్యానికి చెందిన రాజకుమారుడు. అతని తండ్రి బిందుసార, తాత మాత్రం భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తిగా పేరొందిన చంద్రగుప్త మౌర్య. చిన్నప్పటి నుంచే అశోకుడు చాలా ధైర్యవంతుడు. యుద్ధ కళల్లో అతనికి అసాధారణ ప్రతిభ ఉండేది. అశోకుడు తెలివైనవాడు, కానీ చాలా కోపిష్టి. శత్రువులపై ఎలాంటి దయ చూపించేవాడు కాదు. అతని ధైర్యం చూసి సైనికులు గౌరవించేవారు, కాని అతని కోపం చూసి చాలామంది భయపడేవారు. రాజు బిందుసారుడు మరణించిన తర్వాత మౌర్య సామ్రాజ్యంలో సింహాసనం కోసం ఘోర పోరాటం మొదలైంది. అశోకుడికి చాలా మంది సోదరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ రాజు కావాలని కోరుకున్నారు. అయితే అశోకుడు తన తెలివి, శక్తి, యుద్ధ నైపుణ్యంతో అందరినీ ఓడించాడు. చివరకు మౌర్య సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషేకం పొందాడు. రాజు అయిన తర్వాత అశోకుడు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాడు. అది తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడం. అతని సైన్యం వేలాది గుర్రాలు, ఏనుగులు, లక్షలాది సైనికులతో చాలా శక్తివంతంగా ఉండేది. ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ అశోకుడు భారతదేశంలోనే అత్యంత భయంకర చక్రవర్తిగా మారాడు. కాని ఒక రాజ్యం మాత్రం అశోకుడికి లొంగలేదు. అది కళింగ. ఓకు కారణమైన కళింగ రాజ్యం. ఇప్పటి ఒడిశా ప్రాంతమే ఆ కళింగం. కళింగ ప్రజలు చాలా ధైర్యవంతులు. వాళ్ళు స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అశోకుడు తన భారీ సైన్యంతో కళింగంపై దాడి చేశాడు. యుద్ధం ప్రారంభమైంది. ఖడ్గాల ఢమరుకం, ఏనుగుల గర్జనలు, అరుస్తున్న సైనికులు. యుద్ధభూమి మొత్తం రక్తంతో నిండిపోయింది. లక్షలాది మంది చనిపోయారు. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. యుద్ధం ముగిసిన తర్వాత అశోకుడు యుద్ధభూమిలో నడిచాడు. చుట్టూ చనిపోయిన శరీరాలు, ఏడుస్తున్న చిన్న పిల్లలు, భర్తలను కోల్పోయిన మహిళలు. ఆ దృశ్యం చూసి అశోకుడి మనసు కదిలిపోయింది. నేను గెలవలేదు, నేను అన్నీ కోల్పోయాను అని బాధపడ్డాడు. ఆ రోజు తర్వాత అశోకుడు పూర్తిగా మారిపోయాడు. హింసను వదిలిపెట్టాడు. బుద్ధిజం బోధనలను అనుసరించడం ప్రారంభించాడు. ప్రజలకు ప్రేమ, దయ, అహింస గురించి బోధించాడు. అప్పటి నుంచి అతన్ని ధర్మ అశోకుడు అని పిలిచారు. అశోకుడు దేశమంతా ధర్మ స్తంభాలు నిర్మించాడు. బౌద్ధమతాన్ని ఇతర దేశాలకు పంపించాడు. ఇప్పటికీ భారతదేశ జాతీయ చిహ్నంగా ఉన్న సారనాథ్ సింహ స్తంభం అశోకుడి కాలంలోనే నిర్మించబడింది. అతను కేవలం రాజు కాదు, శాంతికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు. రక్తపాతంతో ప్రపంచాన్ని జయించాలనుకున్న అశోకుడు చివరికి ప్రేమతో ప్రజల హృదయాలను గెలిచాడు. అశోకుడి జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. శక్తి కంటే శాంతి గొప్పది. ఇలాంటి మరిన్ని చారిత్రక కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.